రాజస్థాన్లో ఒక 13 years ఓల్డ్ అమ్మాయిని ఒక ఆటో డ్రైవర్ హోటల్ వాళ్ళకి సేల్ చేస్తే 5 days 32 members రేప్ చేశారు ఆ అమ్మాయిని. సో చాలా దారుణంగా ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది. ఇంతేకాదు యూపీలో 4 years ఓల్డ్ అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేశారు. వెస్ట్ బెంగాల్లో కూడా 3 years ఓల్డ్ అమ్మాయి పైన రేప్ అండ్ మర్డర్ జరిగింది. అంతేకాదు ఢిల్లీలో స్కూల్ స్టాఫే ఒక 3 years ఓల్డ్ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. సో ఇది జస్ట్ ఈ 1 weekలో జరిగింది. అంతేకాదు యాజ్ పర్ ఎన్సీఆర్బీ డాటా ప్రకారం ఎవ్రీ 20 minutesకి ఒక రేప్ కేసు రిజిస్టర్ అవుతుంది. ఇది రిజిస్టర్ అయ్యేది మాత్రమే. మరి రిజిస్ట్రేషన్ కాకుండా ఇంకా చాలా మంది ఫ్యామిలీ పరువు పోతుంది, అమ్మాయి గురించి అందరికి తెలిసిపోతుందని సైలెంట్గా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పోనీ ఇండియాలో లాస్ ఏమైనా లేవా అంటే చాలా లాస్ ఉన్నాయి. పోక్సో యాక్ట్ ఉంది, నిర్భయ యాక్ట్ ఉంది, దిశ యాక్ట్ ఉంది. సో నిర్భయ యాక్ట్లో అంటే నిర్భయలో జరిగిన వాళ్ళని ఉరేసి చంపేశారు అండ్ దిశలో ఎన్కౌంటర్ చేశారు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో పనిష్మెంట్స్ కూడా ఉన్నప్పుడు ఇంకా ఎందుకు జరుగుతున్నాయి అని అంటే లైక్ ఇంకా చాలామంది అంటారు అమ్మాయి అక్కడికి ఎందుకు వెళ్ళాలి, ఆ టైంలో అక్కడ ఎందుకు ఉంది, ఏ డ్రెస్ వేసుకుంది అని చెప్పేసి. బట్ ఇక్కడ ఒక పర్టికులర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళ మీద జరగట్లేదు, ఒక పర్టికులర్ ప్లేస్లో ఉన్న వాళ్ళ మీద జరగట్లేదు, ఒక పర్టికులర్ ఏజ్ వాళ్ళ మీద జరగట్లేదు, అందరి మీద జరుగుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక 13 years ఓల్డ్ గర్ల్ మీద ఓన్ ఫాదరే రేప్ చేశాడు. సో అక్కడ మనం ఇంట్లో కూడా సేఫ్టీ లేదు కదా అమ్మాయిలకి. ఇంకప్పుడు అమ్మాయిలని పుట్టించొద్దు, అసలు వాళ్ళని పుట్టించడమే కష్టం, దానివల్ల ఆపేస్తే అయిపోతుందని కాదు కదా. ఇక్కడ సొల్యూషన్ ఏంటి అంటే అబ్బాయిల మైండ్ సెట్ మారాలి. అబ్బాయిలు అనుకోవాలి మనం ఎంత ఫ్రీగా ఉంటున్నామో వాళ్ళు కూడా అంతే ఫ్రీగా ఉండాలి. సో అమ్మాయిల మీద వైలెన్స్ చేయొద్దు, హరాస్ చేయొద్దు, మొలాస్ చేయొద్దు, వాళ్ళ మీద యాసిడ్ అటాక్స్ చేయొద్దు అనేది అబ్బాయిల మైండ్లో వచ్చినప్పుడు మాత్రమే రేప్స్ ఆగిపోతాయి.